ప్రపంచంలో జరిగే కొన్ని మ్యాజిక్స్ ని చూస్తే అసలు ఇది ఎలా చేస్తారు అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాటిని అంత ఈజీగా బయట పెట్టలేరు. కానీ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి సీక్రెట్స్ మొత్తాన్ని బయట పెడుతూ చివరికి అవి ఎంత విచిత్రంగా వింతగా చేస్తారో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ స్ప్లిట్ మ్యాజిక్. ఈ వీడియోలో అతని శరీరాన్ని వైర్ తో 2 భాగాలుగా కట్ చేసి ఆ తెగిపోయిన బాడీని సడన్ గా లెఫ్ట్ కి తిప్పటం, అలానే రైట్ కి తిప్పటం, ఇంకా అదే కట్ అయిన బాడీతో ఇతను సైకిల్ తొక్కటం. ఇదంతా చూస్తుంటే మనకి మైండ్ బ్లాక్ అయిపోయినట్లే అనిపిస్తుంది. నిజంగా ఈ మ్యాజిక్ ట్రిక్ అమేజింగ్ అనే చెప్పాలి. అయితే దీని వెనుక ఉన్న ఆ రహస్యాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా తన బాడీని వైర్ తో 2 భాగాలుగా కట్ చేయటం అనేది ఒక పెద్ద అబద్ధం. దానికి వీళ్ళు ఒక ఫేక్ బాడీ సూట్ ని వేసుకుని ఆ బాడీ కట్ అయినట్లుగా చూపించారు. తర్వాత ఆ సగం బాడీని లెఫ్ట్ కి తిప్పటం, రైట్ కి తిప్పటం ఇలా చేస్తున్నప్పుడు మరి నిజంగానే బాడీ సగంగా ఉంది కదా, ఎలా తిరిగింది అనే డౌటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ దాగి ఉన్న ఆ సీక్రెట్ ఏంటంటే ఇతను చాలా తెలివిగా తన కాళ్ళని ఫోల్డ్ చేసుకుని ఉంచుకున్నాడు. ఈ విజువల్స్ లో ఆ సీక్రెట్ ఏంటో మనం చూడవచ్చు. ఇంకా కింద కనిపిస్తున్న ఆ కాళ్ళు వచ్చేసి ఫేక్ లెగ్స్. ఇక్కడ ఫైనల్ గా ఆ కట్ అయిపోయిన బాడీతో సైకిల్ తొక్కటం అనేది ఇక్కడ మీరు ఈ విజువల్ ని చూస్తే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ ప్యాంట్ కి మధ్యలో హోల్స్ ఉండి వాటిలో తన లెగ్స్ ని పెట్టి ఇతనే ఆ సైకిల్ ని తొక్కుతున్నాడు. మరి హ్యాండిల్ అదుపు తప్పకుండా ఎలా బ్యాలెన్స్ అవుతుందంటే దానికి ఫ్రంట్ ఒక లేడీ చాలా అలర్ట్ గా ఉంది అదుపు తప్పినా కంట్రోల్ చేయడానికి. ఇంకా చెప్పాలంటే తను ఎక్కువ దూరం కూడా ఈ సైకిల్ ని తొక్కలేదు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ మ్యాజిక్ ట్రిక్ లో ఉన్న ఆ సీక్రెట్స్ మొత్తం మనకి తెలియకుండా ఎలా దాచిపెట్టారో. బాడీ స్విచ్ మ్యాజిక్. ఈ మ్యాజిక్ చూడటానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇందులో ముందుగా ఒక మేల్ అండ్ ఫీమేల్ ని ఈ బెంచెస్ మీద పడుకోబెడతారు. తర్వాత ఇద్దరిని కాళ్ళు చేతులు పట్టుకోమంటారు. కరెక్ట్ గా ఈ మెజిషియన్ చెప్పినప్పుడు ఒక్కసారిగా వాళ్ళ వైపుకి లాగేస్తారు. అంతే, అప్పుడు వాళ్ళ బాడీ ఇలా 2 భాగాలుగా విడిపోతుంది. కొంతసేపు వరకు అక్కడ వాతావరణం భయాందోళనకరంగా మారిపోతుంది. చివరికి ఆ మెజిషియన్ ఆడవాళ్ళ బాడీని మగవాళ్ళకి, మగవాళ్ళ బాడీని ఆడవాళ్ళకి తెచ్చి సెట్ చేస్తాడు. అంతే, ఇద్దరికి సగం బాడీ మగవాళ్ళలాగా సగం బాడీ ఆడవాళ్ళలాగా మారిపోతుంది. ఈ మిరాకిల్ మ్యాజిక్ ని చూస్తుంటే అసలు ఇది ఎలా సాధ్యం అని మనకి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న ఆ సీక్రెట్స్ ఏంటో బయట పెట్టేద్దాం. నిజానికి ఈ మ్యాజిక్ ట్రిక్ చేయడానికి మనుషులు కావాల్సింది 2 కాదు 4. ఇక్కడ మనం స్టన్ అయిపోయే విషయం ఏంటంటే కొంతమంది మనుషులు పుట్టుకతోనే ఇలా సగం బాడీతో పుడుతుంటారు. అలాంటి వాళ్ళు 2, ఇంకా ఫుల్ బాడీ ఉన్న వాళ్ళు 2ని ఈ మెజిషియన్ తీసుకుంటాడు. ఇంకా వాళ్ళకి సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసి ఇంకా కొంచెం ఫేసెస్ కూడా దాదాపు ఒకేలా ఉండేలా చూసుకుంటాడు. ముందుగా మనకి ఫుల్ బాడీ ఉన్న వాళ్ళని ఈ బెంచ్ మీద పడుకోబెడుతున్నట్లుగా చూపిస్తాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది కెమెరా కట్. ఈ కెమెరా కట్ జరగక ముందు ఈ మెజిషియన్ సగం బాడీ ఉన్న వాళ్ళని అక్కడ సెట్ చేసి రోబోట్ లెగ్స్ ని అరేంజ్ చేస్తాడు. ఇంకేముంది, ఈ మెజిషియన్ చెప్పినప్పుడు వాళ్ళు ఆ సగం బాడీ ఉన్న వాళ్ళని లాగగా వాళ్ళ బాడీ కట్ అయిపోయినట్లుగా విడిపోతారు. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫుల్ బాడీ ఉన్న వాళ్ళ ఫేస్, సగం బాడీ ఉన్న వాళ్ళ ఫేస్ వేరుగా ఉంటాయి. మళ్ళీ బాడీని అంటించేటప్పుడు కూడా కెమెరా కట్స్ పెట్టి ఫుల్ బాడీ ఉన్న లేడీకి సగం మేల్ డ్రెస్సెస్ వేసి ఇతనికి కూడా లేడీ డ్రెస్సెస్ వేసి చివరికి వీళ్ళ బాడీస్ ని చేంజ్ అయిపోయినట్లుగా మనకి క్రియేట్ చేస్తాడు. ఇక్కడున్న ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ మ్యాజిక్ ట్రిక్ లో ఏం జరుగుతుంది అన్నది అక్కడ ఉన్న జనాలందరికీ తెలుసు. ఎందుకంటే ఆ పార్క్ లో ఉన్న ఆ మనుషులందరూ పెయిడ్ ఆర్టిస్టులు. అందుకే ఈ మెజిషియన్ పబ్లిక్ ప్లేసెస్ లో ఈ మ్యాజిక్ చేయకుండా ఇలా ఒక పార్క్ ని సెలెక్ట్ చేసుకుని మనల్ని మాత్రమే మాయ చేస్తున్నాడు. జంప్ రోప్ ఫ్లయింగ్ మ్యాజిక్ సీక్రెట్. ఇతను స్కిప్పింగ్ చేస్తున్నట్లుగా మనలో ఎవరైనా చేయగలమా? ఇంకా స్కిప్పింగ్ చేస్తూ అలా గాల్లోకి ఎగిరిపోతూ వెళ్ళిపోవటం, అలానే గాల్లోని పల్టీలు కొట్టినట్లు స్కిప్పింగ్ చేయటం. ఈ మ్యాజిక్ ట్రిక్ మొత్తం నిజంగానే ఒక మిస్టరీగానే కనిపిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం దీన్ని చాలా అంటే చాలా తెలివిగా క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇందులో ఉండే సీక్రెట్స్ ఏంటో బయట పెట్టేద్దాం. ఈ ట్రిక్ ని దాదాపు సగం మంది కనిపెట్టేయచ్చు. ఎందుకంటే ఏ మనిషి అయినా అంత ఈజీగా గాల్లోకి ఎగురుతున్నాడంటే మనకి కనిపించని వైర్ తో తనని ఈ క్రెయిన్ సహాయంతో చేస్తున్నారని క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ వరకు కరెక్టే. కానీ తన అలా స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు ఆ రోప్ కూడా ఆ వైర్ కి చుట్టుకుపోతూ అడ్డు వస్తుంది కదా అనే డౌట్ అందరికీ వస్తుంది. కానీ ఇక్కడ ఈ మెజిషియన్ చాలా తెలివిగా ఏం చేస్తున్నాడో ఒక్కసారి చూడండి.
తను అలా స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు మీరు కరెక్ట్ గా అతని హ్యాండ్స్ ని గమనిస్తే ఆ వైర్ తన చేతిలో ఉంది. ఎప్పుడైతే తను స్కిప్పింగ్ చేస్తున్నాడో ఆ వైర్ ను కూడా తన చేత్తో పక్కకు తప్పిస్తున్నాడు. ఈ విజువల్స్ లో మనం అలా చేస్తున్నట్లు చాలా క్లియర్ గా చూడవచ్చు. బట్ ఓవరాల్ గా ఈ ట్రిక్ ని మనకు తెలియకుండా చాలా అంటే చాలా హైడ్ చేస్తూ ఈ అద్భుతాన్ని ఒక మాయాజాలంగా చూపిస్తున్నాడు. లెవిటేషన్ వానిష్ మ్యాజిక్. ఈ మ్యాజిక్ చాలా క్రేజీగా ఉంటుంది. ముందుగా ఈ మెజిషియన్ గాల్లో తేలుతున్నట్లుగా పైకి వస్తాడు. ఒక్కసారిగా తన ముందు ఫైర్ బ్లాస్ట్ అవుతుంది. అంతే, సడన్ గా తను మాయమైపోతాడు. అసలు ఇది ఎలా జరుగుతుంది? చాలా మంది ఆ బ్లాస్ట్ అయినప్పుడు తన పక్కకు దూకేసుంటాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం ఊహించిన దానికన్నా ఒక చిన్న లాజిక్ ని ఇతను క్రియేట్ చేశాడు. మనలో చాలా మందికి తెలుసు ఇలా గాల్లో కూర్చోవాలంటే ఇలాంటి ఐరన్ స్టాండ్స్ ని వాడతారు అని. ఇతను కూడా అలాంటి ఐరన్ స్టాండ్ నే ఉపయోగించాడు. అయితే అది కనిపించకుండా ఉండటానికి వ్యాంటా బ్లాక్ పెయింట్ ని ఆ స్టాండ్ కి అప్లై చేశాడు. ఈ బ్లాక్ కలర్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఈ వీడియోలో మీరు చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. రెగ్యులర్ గా ప్రతిరోజు మనం చూసే బ్లాక్ కలర్ వేరు, ఇప్పుడు మనం చూసే ఈ వ్యాంటా బ్లాక్ వేరు. ఇది చాలా డార్క్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఫైర్ బ్లాస్ట్ అయినప్పుడు తను ఎలా మాయమైపోయాడంటే తను ఎటు పక్కి దూకలేదు. ఈ బ్లాస్ట్ అయిన ప్లేస్ కి ఈ మనిషికి మధ్యలో ఇప్పుడు చెప్పిన వ్యాంటా బ్లాక్ కలర్ లాంటి క్లోత్ ని మధ్యలో ఉండేలా చేశాడు. దాంతో అది ప్యూర్ బ్లాక్ కలర్ లో ఉండటం వల్ల ఆ మనిషి సడన్ గా మాయమైపోయినట్లుగా ఇలా మ్యాజిక్ చేశాడు. చూడటానికి ఇది చిన్న మ్యాజిక్ అయినా కూడా అర్థం చేసుకోవటానికి మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. అల్యూమినియం రోల్ మ్యాజిక్. ఈ మ్యాజిక్ ట్రిక్ చాలా సింపుల్. ముందుగా 2 ఫ్లెక్సిబుల్ అల్యూమినియం రోల్స్ తెచ్చుకుంటాడు. ఈ రెండింటిని అలా విడిగా పెట్టి అందులో నుంచి దూరి బయటకు వచ్చేస్తాడు. చెప్పటానికి చాలా ఈజీగా ఉంది కదా, మరి అది ఎలా చేశాడు? నార్మల్ పీపుల్ కు మాత్రం చాలా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. బట్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మ్యాజిక్ లో ఉన్న ఆ సీక్రెట్స్ ఏంటో రివీల్ చేసేద్దాం. ఈ మ్యాజిక్ ట్రిక్ మొత్తం ఎడిటింగ్ మీదే బేస్ అయి ఉంటుంది. ముందుగా తెచ్చుకున్న ఆ రోల్స్ ని ఎప్పుడైతే విడివిడిగా పెట్టాడో ఆ స్క్రీన్ షాట్ ని ఒక ఫుటేజ్ లా సేవ్ చేసుకుంటాడు. తర్వాత ఆ 2 రోల్స్ లోంచి బయటకు వచ్చేస్తాడు. ఇక్కడే తన ఎడిటింగ్ టెక్నిక్ ని ఉపయోగించి నార్మల్ పీపుల్ ని స్టన్ అయిపోయేలా చేస్తాడు. ముందుగా సేవ్ చేసుకున్న ఫుటేజ్ క్లిప్ ని ఈ లేయర్ పైన ఉంచి మధ్యలో అసలు మనిషే లేనట్లుగా మ్యాజిక్ చేస్తాడు. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు ఈ అల్యూమినియం రోల్ ఎండింగ్ కదలకుండా స్టడీగా అలానే ఉంది. కానీ పక్కనున్న రోల్ మాత్రం కదులుతుంది. అంటే లాక్ చేసిన లేయర్ ని దీనిపై ఉంచాడు. ఈ మ్యాజిక్ మొత్తం ఎడిటింగ్ మీద చేసే మాయాజాలం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచున్న వ్యక్తి కూడా తన ఎక్స్ప్రెషన్స్ చూస్తే చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు. అందుకే ఈ మ్యాజిక్ ట్రిక్ ని జనాల ముందు చేయకుండా కేవలం ఒక మనిషి ముందే చేసి మనల్ని మాయ చేస్తున్నారు. ఈ మ్యాజిక్ టెక్నిక్ కూడా సేమ్ ఇలాంటి ఎడిటింగ్ మీదే బేస్ అయి ఉంటుంది. ఇతను కూడా ముందుగా ఒక ఫైబర్ డ్రమ్ ని తీసుకొస్తాడు. అందులో నుంచి చిన్నపిల్లల్ని బయటకు తీస్తూనే ఉంటాడు. ఈ టెక్నిక్ కూడా పైన చెప్పిన ఎడిటింగ్ స్టైల్లోనే చేస్తారు. కానీ ఇక్కడ నటించే ఈ పెయిడ్ ఆర్టిస్ట్ల యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.